మీరు ఒక విషయం చెప్పనా మీకు, మనం నలుగురు నడిచి వెళ్తున్నాం, ఒకడు యూరిన్కి ఆగాడు, ముగ్గురు వెళ్తున్నాం, ఎంత గ్యాప్ వస్తుందో చెప్పండి? వచ్చిద్దరు అలా. ఈడు లేచి వచ్చేసరికి ఆడు పర్లంగి రెండు పర్లంగున్నారు వెళ్ళిపోతారు. రోజు మార్చి రోజు పనికి వెళ్ళేవాడికి, వారములో 2 రోజులు పనిచేసేవాడికి ఇంత రోజు చేసేవాడికి ఇంత గ్యాప్ ఉంటుంది. పని లేకుంటే అది వేరు. అరే మేస్త్రులు అల్లాడిపోతున్నారు, అరే రండిరా పని ఉంది రండిరా, అరే పెయింటోడా రారంటే మనకు కుదరదన్నా ఈరోజు చిన్న పని ఉంది రారా అంటే మనగాడు కుదురుద్దన్నా. ఎంత బయట పనా లోపల పనా? బయట పనిరా, బయట కుదరదులే. బిక్సురాయా ఇటుకి రాళ్ళా, బిక్సురాలేదా మనం లేపలేములే. మరి ఏం చేస్తావురా నువ్వు? నాకు అర్థం కాదు. మీ అయ్యా ఉన్న ఆస్తులు ఇచ్చాడా నీకు? అవును, చదువుకున్నావా? అక్షరం పొట్టకొస్తే అక్షరం ముక్క లేదు. మరణ ఇక్కడికి వచ్చి నా దేవా నా తండ్రి నేను వారానికి 2 రోజులే పని వెళ్తాను తండ్రి, నన్ను దీవించు దీవించు. ఎవరు కొంపలార్చి దీవించాలి నిన్ను? నీవు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు భయపడు, ఇంకా దేనికి భయపడవద్దు. దైవ సేవకులైనటువంటి వారు వచ్చి నిన్ను పాపం విషయంలో భయపెడితే భయపడు, అంతేగాని మీ మూలన అది ఉంది, మీ మూలన దయ్యం ఉంది, ఈ మూలన చీకటి ఉంది, ఆ మూలన ఆవరించింది, నువ్వేమో దాటావు, ఇంకొకడేదో చేశాడంటే భయపడు. మాకు ఎందుకు భయపడద్దు అంటున్నానంటే, ఒకవేళ నీకు చేసిన మాట వాస్తవమైనా సర్వశక్తి గల దేవుని నామాన్ని నువ్వు నమ్ముకున్నావు, ఆయన మీద నమ్మకం తగ్గించే ఏ మనుషుడు దేవుని మనిషి కాదు, దయ్యపు మనిషి. నీకు అర్థమవుతుందా? నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, ప్రభువా నన్ను బ్రతికించు అంటే బ్రతికించగల సామర్థ్యము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క ఆయుధం. ఇక్కడ కూర్చున్న సేవకులు కూడా ఏదో ఒక విషయంలో అత్యున్నతమైన బలమైన పనిలో వాడబడుతున్నారు. మన గిన్నెలు నిండడానికి దేవుడు ప్రతి పాత్రను వాడుకుంటాడు. కానీ ఒకటి మర్చిపోకండి, శత్రువు దూరంగా ఉంటే ఎవరు ఖడ్గం వాడరు కదా, బాణాన్ని విసురుతారు. శత్రువు ఇంకా కొంచెం దగ్గరగా వస్తే అవసరమైతే బల్లెం కూడా వాడతారు. కానీ శత్రువు చాలా దగ్గరగా వస్తే ఎవరు బాణం వాడరు, ఖడ్గాన్ని వాడతారు. శత్రువు ఎక్కడున్నాడో, శత్రువు ఏం చేస్తున్నాడో, శత్రువు కుట్ర ఏమిటో తెలుసుకున్న దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడాలో తెలుసు, ఆయన ఖచ్చితంగా వాడుతున్నాడు. అలా ఒకరు వాడబడేటప్పుడు మిగతా ఆయుధాలన్నీ కూడా ఈ వాడబడే ఆయుధం కొరకు ప్రార్థిస్తూ ఉంటాయి. ఎందుకంటే యుద్ధం చేసేవాడికి ఎంత ఫలమో యుద్ధోపకరణములు మోసేవాడికి అంతే ఫలం. దేవుని రాజ్య నిర్మాణంలో చిన్న పని చేసిన వాడికి అదే ఫలం, పెద్ద పని చేసిన వాడికి కూడా అదే ఫలం వస్తుంది. క్రీస్తునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎందుకంటే ఏ ఆయుధం వర్ధిల్లినా తండ్రి రాజ్యమే నిర్మించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.